ఆ మధ్య కదిరే కృష్ణ ఏం మాట్లాడారో మనం విన్నాం. వీళ్ళందరూ కూడా క్రిప్టో క్రిస్టియన్‌లు. అంటే సీక్రెట్‌గా క్రిస్టియన్‌లు. చర్చిల్లోకెళ్ళి ప్రార్థనలు చేస్తారు, స్పీచ్‌లు ఇస్తారు. బయటకొచ్చేసేమో నాస్తికుల ముసుగులో హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేస్తారు. ఈ విషయం ఎక్కువ మంది హిందువులకు తెలియకపోవటం వల్ల వీరిని మేధావి వర్గంలో పెట్టి చూస్తారు. ఇలా కదిరే కృష్ణ లాంటి వాళ్ళు చాలామందున్నారు. చాలామంది. వీళ్ళు మాట్లాడినంత కాలం, కొనసాగినంత కాలం మేధావులు. ఎవరైనా ఎదురు తిరిగితే కేసులొస్తాయేమో అని జెప్పేసి వెంటనే నక్క వినయాన్ని ప్రదర్శించి క్షమాపణలు చెప్పడాలు కామన్ అయిపోయాయి. బైరి నరేష్. బైరి నరేష్ గురించి తెలిసిందేగా. అయ్యప్ప స్వాములు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ చూసాంగా. అయితే ఇతగాడు క్రిప్టో క్రిస్టియన్ అని నేను అన్నా గాని, మేధావిగా ఫీల్ అయిపోతా ఉంటాడు. మరోవైపు కేవలం హిందువుల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు నాకు నాస్తికులు అంటే ఎవరిష్టం అంటే, మతాలకు అతీతంగా ప్రతి మతంలో ఉన్న మూఢత్వాన్ని ప్రశ్నించేవాడంటే నాకిష్టం. అది ఏ విశ్వాసమైనా సరే అనాగరికముగా, ప్రకృతికి విరుద్ధంగా, సొసైటీకి విరుద్ధంగా ఉంటే దాన్ని ప్రశ్నించాల్సిందే. ఉదాహరణకి ఇంకా నేను ఒక నాస్తికుడిగా కాసేపు మారి చెప్పాలంటే నిప్పుల్లో నడకలు, ఏవో నెత్తి మీద ఇంకేవో ఏసుకోవడాలు, కోసుకోవడాలు ఉంటాయి గదా! అట్లాంటివి నేను కూడా ఖండిస్తే సమర్థిస్తాను, ఖండిస్తాను కూడా. అలా కాకుండా కేవలం హిందూ పండుగలు క్రియేట్ చేసేటటువంటి ద్రవ్య వినిమయ వ్యవస్థని అర్థం చేసుకోని మూర్ఖత్వంతో విమర్శిస్తూ ఉంటే నిత్యము. పైగా ఒక చిన్న ఉదాహరణతో విమర్శిస్తా ఉన్నారు. ఎవరు? బైరి నరేష్ గారు. ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. సంపాదించిన పైసలన్నీ దేనికి ఖర్చని అని చూస్తే దేవుళ్ళకి, దయ్యాలకి, సాంప్రదాయాలకి, ఆచార వ్యవహారాలకి. ఇక్కడ బైరి నరేష్ అనే వ్యక్తి ఏదో అక్కడ ఒక చిన్న సభ ఏర్పాటు చేసి జనాల్ని జ్ఞానోపదేశం చేసేస్తున్నాను అనే ఒక ఫీలింగ్‌తో ఒక నీళ్ల బాటిల్‌ని బొక్కలు పొడుస్తూ ఇప్పుడు ఒక పండుగ, వచ్చే నెల ఒక పండుగ, ఆ తర్వాత ఒక పండుగ అని వెక్కిరిస్తూ ఆ పండుగల వల్ల జేబుల్లో ఉన్నటువంటి డబ్బు ఖర్చయిపోతుంది అని చెప్తా ఉన్నాడు. ఎవడి జేబులో ఉండే డబ్బు ఆడి జేబులోనే ఉంటే దేశం సంకనాకిపోద్ది. ఆ విషయం కూడా తెలియనటువంటి మేధావి ఈయన. ఎకానమీ అనేది ఎలా నడుస్తదో కూడా తెలవదు. ఈ భారతదేశంలో ఆలయాలు గానీ, పూజలు గానీ, వ్రతాలు గానీ, పండుగలు గానీ ఎంత క్రమ పద్ధతిలో పెట్టారు. ఏ కాలానికి తగ్గట్లు ఆ కాలానికి, అలాగే నైవేద్యాలు ఏ కాలానికి తగ్గట్లు ఆ కాలానికి. ఇందులో ఆయుర్వేదం ఉంది, ఆరోగ్యం ఉంది, భక్తి ఉంది, జ్ఞానం ఉంది, తన్మయత్వం ఉంది. వీటన్నిటిని ఎలా వర్ణించాలి చెప్పండి? ఈ మొద్దుబుర్రలకు అర్థం అవుద్దా? అర్థం కాదు. మాట్లాడితే శంఖలో ఒక బ్యాగేసుకొని వచ్చేసి పెద్ద అభ్యుదయవాదుల్లాగా బిల్డప్పులు ఇస్తారు. మళ్ళీ వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తా ఉంటారు సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్టులు. ఫీల్ అవ్వకండి. ఉన్నమాట చెప్తున్నా. ఎందుకు ఈ రచ్చ ఎందుకు? పైగా ఈయన ఒక జ్ఞానాన్ని ఎలా చెప్తున్నాడు? ఒక బాటిల్, మంచినీళ్ళ బాటిల్‌ని బొక్కలు పెడుతూ. అరే! నువ్వు నీళ్ళను వేస్ట్ చేస్తున్నావు అక్కడ. నీళ్ళను వేస్ట్ చేస్తున్నావు. నీ సందేశం అది. పెద్ద బొక్క నీ సందేశం. అంటున్నానని ఫీల్ అవ్వద్దు. తప్పకుండా ఏదో ఒక రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను నేను. కానీ మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి నాస్తికత్వం అనేది పనికిరాదు. మీది కూడా ఒక మతం అయిపోద్దప్పుడు. కొన్ని ఛానెల్స్ ఉంటాయి. కొన్ని ఛానెల్స్ ముఖ్యంగా నేను చెప్పాలి అంటే ఒక అపోనెంట్ అయినా సరే ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్‌లో అన్ని మతాల వారిని కూడా ప్రశ్నించేటటువంటి వీడియోలను చూశాను నేను. కనీసం అలాగైనా ప్రశ్నించాలి కదా! అన్ని మతాల వారిని. అలాగే ఏదైనా ఏ నాస్తికులతో అయినా లేదా అభ్యుదయవాదం పేరిట రెచ్చిపోతున్నటువంటి సోకాల్డ్ మేధావులైనా ఎవరైనా వీడియోలు నచ్చకపోతే సిద్ధాంతపరంగా విభేదిస్తాం. కానీ ఇలాంటి బైరి నరేష్ లాంటి వాళ్ళు పనిగట్టుకొని పొద్దస్తమానం ఈ సంచేసుకొని మన మీద పడిపోతా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బాటిల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇంకెక్కడన్నా చేసుకోండి. నీళ్లను వేస్ట్ చేయకండి. ఫస్ట్ అది తెలుసుకోండి. అర్థమైందా? భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్య వినిమయ వ్యవస్థ, హిందువులు ప్రతిపాదించిన ద్రవ్య వినిమయ వ్యవస్థని అర్థం చేసుకోండి. పైసలు దాచుకోవడం గాదు బాగుపడడం అంటే. పైసలు సంపాదించడము, వాటిని ఖర్చు పెట్టగలగడము ఇవన్నీ కూడా నేర్పాలి జనాలకి. అది తెలుసుకో ఫస్ట్. ఏమైనా చూడండి. ఒక పండుగ వస్తుంది. 15 రోజులకు ఇంకొక పండుగ వస్తుంది. 2 నెలల రోజులకు ఇంకో పండుగ వస్తుంది. మొత్తం 11 పండుగలు వస్తాయి ఏడాది. నేను సంపాదించిన పైసలన్నీ దేనికి ఖర్చని అని చూస్తే దేవుళ్ళకి, దయ్యాలకి, సాంప్రదాయాలకి, ఆచార వ్యవహారాలకి,